చెప్తారు, కూలకూసంగా చెప్తారు. విన్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే మనకు వారి ఆగుతుంది, మన సమస్యలను తీరుస్తుంది అనే దానికోసం మాట్లాడతారు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడడానికి వీళ్ళు సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఎన్ని గ్రామాల ప్రజలు వచ్చారు ఇక్కడికి? 5-6 గ్రామాలు. కొన్నాపల్లి, తోపాడు, పందిమెట్ట 6 గ్రామాల ప్రజలు వచ్చారు. ఒక్కటే మేము చెప్పగలుగుతున్నది ఏమంటే, ప్రధానంగా హైవే నిర్మాణానికి వ్యతిరేకలం కాదు, ఫస్ట్ పాయింట్. అయితే హైవే నిర్మాణానికి కావాల్సిన క్వారీ రా మెటీరియల్ కావాలనుకుంటే మన నినాదం ఏమంటే, గ్రామాలకు దూరంగా ఉన్నటువంటి కొండలు చాలా ఉన్నాయి, ఒక 5-6 కిలోమీటర్లు దూరంగా ఉండి మనకే గ్రామం మీద ఆ క్వారీ వల్ల ఎఫెక్ట్ పడకుండా ఉండేటటువంటి కొండలు బోర్డు ఉన్నాయి. అక్కడ పెట్టుకుంటే మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. మన ఇళ్ళకు గాని, మన పంటలకు గాని, మన పశువులకు గాని, మనం తాగే నీరుకు గాని, మన భూమికి గాని, మన ఆరోగ్యాలకు గాని ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే దూరంగా ఉంటాం కాబట్టి. అయితే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గిద్దని, అంటే వీళ్ళకి డీజిల్ ఛార్జీలు తగ్గుతాయని, మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉండాలని చెప్పి ఈరోజు 5-6 గ్రామాల ప్రజల్ని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఊర్ల పక్కనే క్వారీ పెట్టడం జరిగింది. అంతేనా కాదా? ఆ రోజు గ్రామంలో 3 సంవత్సరాల కిందట ఈ క్వారీ నిర్మాణం ఇక్కడ చేపట్టొద్దని చెప్పి మీరు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆ చేపట్టిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర గారు అనే పీఓ ఉండేవాడు, పీఓ అని సబ్ కలెక్టర్ ఉండే ఆయన. బలవంతంగా మీది హైవే నిర్మాణం అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పి కొంతమంది దగ్గర పట్టాలు తీసుకుని భూములు ఇవ్వడం జరిగింది. అవసరమైతే కేసులు కడతాం, జైలులో పెడతామని చెప్పడం కూడా జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు గ్రామానికి జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మనం కూడా తోడ్పడాలని వాళ్ళు బెదిరించినప్పటికీ సరే ఏదైనా కాంప్రమైజ్ చేశారు. మనం స్థలాలు ఇవ్వడం జరిగింది లీజుకి. ఎకరాకి 20,000 చొప్పున వాళ్ళు మాట్లాడారు, 22,000 రూపాయలు మాట్లాడారు. ఫస్ట్ విడత బాగానే ఇచ్చారు, రెండో విడత నుంచి కూడా దానికి కూడా పంగనామాలు పెట్టారు. ఓకేనా? అయితే భూమి ఇచ్చిందో 10 మంది కావచ్చేమో, 10 మందికి సంబంధించిన 3.99 హెక్టార్లు అంటే దాదాపు 10 ఎకరాల దాకా వీళ్ళకి లీజ్ ఇవ్వడం జరిగింది. మీకు పట్టాలు ఇచ్చారా గానీ ఎంత భూమి క్వారీకి అప్పచెప్పారో మీ ఎవరికి తెలియదు. ఆ రోజు 3 సంవత్సరాలు అని చెప్పారా తప్ప ఇది 10 సంవత్సరాలని ఆ రోజు మీ ఎవ్వరికి తెలియదు. ఈ సర్వే నంబర్ 120 ఉందనేది కూడా ఎవరికి తెలియదు. అసలు ఈ క్వారీ కాంట్రాక్టర్ ఎవడో కూడా అసలు పూర్తిగా ఆ పేరే మీద బానోతు రవీంద్ర అని చెప్పి హైదరాబాద్ కు చెందినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అమీర్పేట ఆయన దీనికి పర్మిషన్ తెచ్చుకున్నాడు 10 సంవత్సరాల పాటు. సరే, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అడిగాం, ఏమని, సార్ ఇక్కడ క్వారీ జరుగుతా ఉంది, అసలు పర్మిషన్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, గ్రామస్తులు ఎవరు సహకరించారు, ఎవరు పంచాయతీ ప్రెసిడెంట్లు సహకరించారా, ఎంపీటీసీలు చేశారా, ప్రజాప్రతినిధులు లేకుండా గ్రామ తీర్మానం కాదు కదా, మరి వాళ్ళు సహకరించారు కదా, ఎవరెవరు సంతకాలు పెట్టారో మాకు ఆ ఫైల్ కావాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అడిగితే, ఇప్పుడు మనం అడిగి 4 రోజులు 5 రోజులు అవుతా ఉంది, ఆ ఫైల్ ఎక్కడుందో కనబడట్లేదట. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, అప్లై చేసినటువంటి అప్లికేషన్ దరఖాస్తులు గానీ, ఫైల్స్ గానీ, వాళ్ళు మంజూరు చేసినటువంటి పర్మిషన్స్ ఫైల్స్ కనబడవా? 2 బీరువాలు ఎతికేవండి, 2 బీరువాలు కూడా ఫైల్ కనబడట్లేదండి అన్నారు. అంటే ఆ ఫైల్ బయటకు వస్తే ఈ క్వారీకి ఎవరైతే సహకరించారో అందరు సంతకాలు పెట్టినవి ఉంటాయి, వాళ్ళ సంగతి మనం మాట్లాడడానికి అవకాశం ఉంటది. అవునా కదా? అవునా కదా? కాబట్టి ఆ ఫైల్ బయటకు రానివ్వడం లేదు. ఇప్పుడు దాదాపు 5 రోజులు అవుతా ఉంది. ఎంఆర్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ మోహన్ రావు గారిని కూడా అడిగాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి చెప్తున్నాను, ఇదేమి అక్రమంగా జరుగుతున్న మైనింగ్ కాదు. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్ గా అన్ని పర్మిషన్స్ తెచ్చుకొని, బాంబ్ బ్లాస్టింగ్ పర్మిషన్ తెచ్చుకొని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ తెచ్చుకొని నడుపుతున్నటువంటి క్వారీ. వాళ్ళని మనము అక్రమంగా నడుపుతున్నారు అనడానికి ఎటువంటి రైట్ మనకి లేదు. ఆ రోజు గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేసినట్టు వాళ్ళ దగ్గర ఉంటది ఆధారం. మరి ఎవరు సంతకాలు పెట్టారు అనేది ఆ ఫైల్లో తెలుస్తుంది. ఆ ఫైల్ బయటకు వస్తుంది, తెప్పిస్తాం, అందులో అనుమానం లేదు. ఆ ఫైల్ ఇప్పుడు దొరకాలి, ఆ ఫైల్ కూడా ఖచ్చితంగా తెప్పిస్తాం. అది 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా తెప్పిస్తాం. అయితే ఫైల్ తెప్పించిన తర్వాత ఎవరెవరు దాన్ని సహకరించారా అనేది ఉంటది. ఆ రోజు అందరూ అంగీకారం, భూములు కూడా ఇచ్చింది మీ అనుమతితోనే కదా. వాళ్ళు బెదిరించారా, భయపెట్టారా, బతిమలాడారా, మీకు డబ్బులు ఆశ చూపించారా, ఏమైనా పక్కన పెడితే గ్రామస్తులు భూములు ఇవ్వడం జరిగింది, అది వాస్తవమే. దానికి మీరు ఆ రోజు సహకరించినట్టే లెక్క. అయితే 3 సంవత్సరాలు అనుకున్నది కాస్త 10 సంవత్సరాలు అనేది మీకు తెలియలేదు. ఒకటి, ఆ రోజు ఇంత నష్టం జరుగుతుందని మీరు గ్రహించలేదు. అంటే భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతే అవి తాగితే
అంగవైకల్యం వస్తుంది, మనకు పుట్టేటటువంటి బిడ్డలు ఇంత తలకాయలతోని సన్నంగా ఉన్నటువంటి పోలియో కాళ్ళు చేతుల్లాగా వస్తాయి, అంగవైకల్యంతో పుడతారని మీకు ఆ రోజు గ్రహించలేదు, ఎవరు చెప్పుకుంటారు కూడా. రెండు, ఆ రోజు పంటలు నష్టపోతే మొత్తం దుమ్ము ధూళితో కప్పడిపోతాయి, వాటిని ఆ పంట గడ్డిని కూడా కనీసం గొడ్లు కూడా తినేటువంటి పరిస్థితి ఉండదని ఆ రోజు ఎవరు మీకు చెప్పాలి. అవునా కదమ్మా? ఏదో పంటలు నష్టమైతా ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలకి ఇంత నష్టం జరిగితే ఇంకా 7 ఏళ్ళు ఉంది, ఇంకా 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల్లో ఎంత నాశనం అవుతుంది అనేది గ్రామస్తులు ఆలోచన చేయాలి. 7 సంవత్సరాల్లో ఇంకా ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. ఒకటి మరొక్కసారి కూడా చెప్తున్నాను, మనం హైవే నిర్మాణానికి ఎటువంటి అడ్డంకి కాదు. ఎందుకంటే ప్రజలు కూడా మనం చెప్పాల్సిన మీరు పెట్టుకోండి. ఎక్కడో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకుంటారో, ఎక్కడైనా ప్రభుత్వ రెవెన్యూ భూములు ఉంటే, కొండలు ఏమైనా ఉంటే మీరు తవ్వుకోండి, మీరు హైవే నిర్మాణం చేయండి. మాకు కూడా హైవే నిర్మాణం అవసరమే, మాకు కూడా అవసరమే. మా వాహనాలు కూడా ఒకప్పుడు అంటే కాలినడకన గాడిదల మీద లేదా గుర్రాల మీద వెళ్ళేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బండి ఉంది, కారు ఉంది, ఆటో ఉంది. కాబట్టి రోడ్ల నిర్మాణం మనకు కూడా అవసరమే, కాంట్రాక్ట్ లబ్ధి కోసం కాదు కదా, మనకి అవసరమే. కాకపోతే నష్టం జరుగుతూ ఉంది, ఈ నష్టాన్ని నుంచి మమ్మల్ని బయటపడేయండి. ఈ గ్రామాలు నాశనం అవుతా ఉన్నాయి, మంచినీరు కలుషితం అవుతా ఉంది. ఒకప్పుడు ఊటగడ్డ నీరు కూడా చాలా స్వచ్ఛంగా తెల్లగా అద్దంలా ఉండేటటువంటి వాటర్ ఈరోజు బురదల పాలైంది. అది తాగలేనటువంటి పరిస్థితులు ఉన్న కాళ్ళు తాగితే అనారోగ్యం పాలైతా ఉంది. ఆ దుమ్ము ధూళి పీల్చుకుంటే ఆస్మా వచ్చి, ఆయాసం వచ్చి, ఊపిరితిత్తులు ఆడక అలాంటి జబ్బులు వస్తా ఉన్నాయి. కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి సడన్ గా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ చిన్నారి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది దుమ్ము ధూళితో ఉంటే. మామూలుగా రోడ్డు మీద దుమ్ము ఉంటేనే మనం అసలు ఉండలేము ఒక క్షణం. అలాంటిది ఇంకా బ్లాస్టింగ్స్ వల్ల వచ్చేటటువంటి పొగ గానీ దుమ్ము ధూళి వల్ల మనం బతికేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ స్మెల్ కూడా అనేక రకాల కెమికల్స్ తో బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్స్ కూడా అసలు అంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ వాటికి కూడా కొన్ని చాలా నామ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ కి సంప్రదించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంప్రదించి వాళ్ళు అనుమతితోనే అది నడవాలి. ఇంకేముందంటే పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి. అయ్యా ఈ హుకుంపేట మండలంలో కొట్నాపల్లి అనే పంచాయతీ ఉన్నది. ఆ పంచాయతీలో జరుగుతున్నటువంటి నల్లరాయి క్వారీ వలన 5-6 గ్రామాల ప్రజలు ఈ రోజు తమ బతుకులన్నీ కూడా ఇబ్బందులు పాలవుతున్నాయని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశమైనారు. రామన చందనాలో ఎన్నెల ఇదేమి బాధారమ్మో ఎన్నెల కొట్నాపల్లిలోన నల్లరాయి క్వారీ అంట మన బతుకుల కోసంగా కాంట్రాక్టుల కోసమని ఆ క్వారీని నడుపుతుండ్రే. ఆ క్వారీ వలన మనము ఎన్నెల అరే బుగ్గి పాలవుతామమ్మ ఎన్నెల కలుషితమే అవుతానే. పండిన ఆ పంటలన్నీ బూడిద పాలైతుండే. కట్టిన ఆ గోడలన్నీ బీటలు వారుతుండే. బీట కోసం కట్టిన ఇల్లు ఎన్నెల ఎప్పుడు కూలిపోతాదో తెలియదే ఎన్నెల. అమ్మ కాంట్రాక్టరు గాడమ్మ కాసుల కోసమేనే కొట్నాపల్లి వచ్చిండే. ఆ క్వారీని తీసిండే. బాంబు మీద బాంబులేసి రాయినంత పట్టుకెళ్ళి ఆ రాళ్ళేమో పట్టుకెళ్తూ ఎన్నెల మన బతుకులల్లో రాలేసే ఎన్నెల. అరే కొట్నాపల్లి
బల్లోలంతా కొట్నా బల్లోలంతా కసితో కదలాలమ్మ మారెల గ్రామంలోన మారుతోకి పోవాలి కొత్త వలస పల్లెలోన కసితోటి కదలాలి పువ్వా పాడోళ్ళంతా సరకత్తులు కావాలి పంచాయతీ పల్లెలన్నీ ఎల్లెల వీళ్ళు పోరు పిడికిలెత్తలమ్మ ఎన్నెల రమణ చందనాలో ఎన్నెల ఇదేమి పాదాలమ్మో ఎన్నెల అమ్మ క్వారీ ఉంటేనమ్మా మన బతుకు లేదంటూ క్వారీని ఆపాలే మన బతుకులంతా కూడా ఆనందంగా ఉండాలి జిల్లా పాపలకంతా భవిష్యత్తునివ్వాలి పోరాటం చేయకుంటే ఎన్నెలా మన బతుకులన్నీ బుగ్గిపాలే ఎన్నెలా పోరాడతాం కొట్నాపల్లి క్వారీని ఆపేంత వరకు పోరాడతాం కొట్నాపల్లి క్వారీని ఆపేంత వరకు వర్ధిల్లాలే గ్రామాల్లో పోరాటాలు వర్ధిల్లాలే గ్రామ ప్రజల పోరాటం కొట్నాపల్లి క్వారీని ఆపేంత వరకు వర్ధిల్లాలే పోరాటాల ఐక్యత